అయితే ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాలైన రంగులు ఉన్నాయి. అందుకే దీనికి రంగుల ప్రపంచం అని అంటారు. ఈ ప్రపంచంకి రంగుల ప్రపంచం అంటారు. దేవుడు అన్ని రకరకాల కలర్లు ఇచ్చాడు. కానీ ఒకవేళ వాస్తవానికి మనము భూమి మీద ఉన్న కలర్లు ఎన్ని రంగులు ఉన్నాయంటే ఒక మనిషి లెక్క పెట్టలేడు, అన్ని రంగులు ఉన్నాయి. మనకు తెలిసిన కొన్ని రంగులే కానీ తెలియని రంగులు చాలా ఉన్నాయి. ఒకవేళ మనం ఇక్కడ కాకుండా ఒక పరలోకం వెళ్ళి చూస్తే ఇంకా చాలా విచిత్రమైన రంగులు ప్రపంచంలో దొరకని రంగులు పరలోకంలో దొరుకుతాయి. ఒక డైమండ్ తీసుకొని చూడండి, దాంట్లోనే కొన్ని రకరకాల కలర్లు మనం చూస్తుంటాం. అలాగా భూమి మీద కూడా దేవుడు జంతువులను, పక్షులను, అనేక వాటిని రకరకాల కలర్లతో అలంకరించాడు. ఒకవేళ మనం ఊసిరి వెళ్ళి చూస్తాం, ఊసిరి వెళ్ళి రంగు చూడండి, అది ఎక్కడికి వెళ్తే ఆ రంగులకు మార్చబడుతుంది. మట్టికి వెళ్తే మట్టి, గోడకి వెళ్తే గోడ, ఇట్లా అన్నీ మార్చబడతాయి. అలాగా జంతువులు, ప్రపంచంలో ఉన్న జంతువులు చాలా రకరకాల కలర్లు ఉన్నాయి. మనుషులు కూడా చాలా చాలా రకాల మనుషులు ఉన్నారు. కొందరు నల్లోడ అంటాడు, తెల్లోడ అంటారు, ఎర్రోడ అంటారు, సామంజయ్య అంటాడు, మట్టి కలర్ అంటారు. అంటే మనిషి కూడా చాలా కలర్లలో ఉంటాడు. అయితే సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏంటంటే నల్ల రంగు అంటే ఏమనుకుంటాడంటే సైతాను అని అనుకుంటాడు. నల్ల రంగు కనిపించగానే సైతాన్కి సంబంధించింది అంటాడు. అయితే ఈ నల్ల రంగు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు కలర్స్ చేస్తాం కదా, బ్లాక్ కలర్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సర్పాన్ని సైతాన్ అంటారు, కానీ వాస్తవానికి సర్పం సైతాన్ కాదు. సర్పము సైతాను కాదు, కానీ మనం ఏం చేస్తాం, సర్పాన్ని సైతాన్ కింద తీసుకుంటాం. ఎందుకంటే అవ్వని మోసం చేసింది సర్పం కాబట్టి సర్పాన్ని సైతాన్ అని అంటాము. కానీ వాస్తవానికి సర్పం సైతాన్ కాదు. సర్పం బైబిల్ సెలవిస్తుంది, సర్పం చాలా యుక్తి కలది. అది ఏం చేసి తన శరీరానికి సాతానికి ఇచ్చింది కాబట్టి దానిలో దూరి సైతాన్ మాట్లాడింది. కానీ సర్పం సైతాన్ కాదు, సర్పం ఒక జంతువు. అలాగా ప్రపంచంలో చాలా రకరకాల కలర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే తెల్లదనంగానే పరిశుద్ధతకు సాదృశ్యము అంటారు. ఎర్రది కనిపించగానే యేసు రక్తానికి సాదృశ్యం అంటారు. బంగారు కనిపించగానే మనం బంగారు కలర్ దేనికి ఏంటంటే రాజరికానికి సాదృశ్యం అంటాం. ఇలాగా ప్రతి దానికి రంగులకు దాని అర్థాలు మనం పెట్టుకున్నాం. దానికి రంగులకు అర్థాలు మనం పెట్టుకున్నాం. కానీ దేవుడు ఈ రంగు ఇది అని చెప్పి పెట్టలేదు, మనం పెట్టుకున్నాం. అయితే చాలా మందికి తెల్లదనగానే పరిశుద్ధత, నల్లదంటే పాపం అనిపిస్తుంది. అయితే ఈ నల్లది కానీ తెల్లది కానీ చేసింది ఎవరు? దేవుడే. నల్ల రంగు చేసింది ఎవరు? దేవుడే. తెల్ల రంగు చేసింది దేవుడే. చీకటి, వెలుగు రెండు దేవుడు చేశాడు. ఒకవేళ చీకటి లేదనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? ఒకవేళ మనం అంటాం చీకటి సైతాన్ అని అనుకో, ఇప్పుడు చీకటి ఉంది అంటే ఇప్పుడు దేవుడు లేడా? సైతానా ఇప్పుడు? అంటే పగటి పూట ఏమో దేవుడు ఉంటాడు, రాత్రి పూట సైతాన్ ఏందా? అలా ఏం ఉండదే. మళ్ళీ ఇప్పుడు పరలోకము, నరకం అంటాం. చాలా మంది నరకం అంటే నల్లగా ఉంటుంది అనుకుంటారు. నరకం నల్లగా ఉండదు. నరకము బగ్గు మండుకుంటా ఉంటుంది. మంట ఏ కలర్ ఉంటుంది? బ్లూ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. అంటే ఇప్పుడు రెడ్ బ్లూ కలర్ మనం సైతాన్
నరకానికి తీసుకుంటామా? తీసుకోమే. నరకం అంటే ఎలా ఉంటుంది? మండుతూ ఉంటుంది. మంట ఏ కలర్ ఉంటుంది? బ్లూ, రెడ్ కలర్ ఉంటుంది. మళ్ళీ మనం ప్రపంచంలో ఏం చేసాము? రెడ్ అంటే యేసు రక్తానికి తీసుకుంటాం సాదృశ్యం. ఇప్పుడు దీనికి చాలా అర్థాలు వస్తూ ఉంటాయి. సో ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి రంగు దేవుడు సృష్టించిందే. దేవుడు సృష్టించకుండా ఏ రంగు లేదు. ఒకవేళ సైతాన్ సృష్టించి ఉంటే ఈ రంగు సైతాను అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఏది సైతాన్ సృష్టించలేదు. దేవుడు సృష్టించిన దానికి సైతాన్ వాడుకుంటున్నాడు తప్పించి సైతాన్ ఏం సృష్టికర్త కాదు. మనుషులు ఉన్నారు, మనుషుల్ని దేవుడు సృష్టించాడు. కొంతమంది మనుషుల తర్వాత జీవితాలు యేసుప్రభుకి ఇచ్చారు, కొంతమంది జీవితాలు సైతాన్కి ఇచ్చారు, కొంతమంది జీవితాలు వాళ్ళు ఎవరికీ కూడా అలాగనే వాడబడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మనిషి తన జీవితాన్ని సైతాన్కి అప్పచెప్తే మనుషులందరూ సైతాన్ అయిపోతారా? కారే. ఒకవేళ ఒక వ్యక్తి మనిషి దేవుడికి జీవితం ఇచ్చేస్తే అందరూ దేవతలు అయిపోతారా? కారు. అలాగా ప్రపంచంలో ఉన్న రంగులన్నీ కూడా దేవుడు సృష్టించినే కానీ అపవాది సృష్టించింది కాదు. అయితే చాలా మందికి స్పెషల్లీ దేవుడు ఒక భక్తులు క్రైస్తవులు స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి ఎట్లుంటది అంటే నల్లది అనగానే దయ్యం అని ఉంటుంది. నేను ఒక మాట అడుగుతా, ఈ బైబుల్ ఉందే, ఈ బైబుల్ అంతా తెల్ల పేజీ కదా, దానిలో అక్షరాలు ఏ రంగుతో ఉన్నాయి? ఈ బైబుల్లో నీ బైబుల్ తెరుస్తావు కదా, తెల్ల పేజీలో అక్షరాలు ఏ రంగుతో రాయబడాయి? మళ్ళీ బైబుల్ ఉంటది కదా, నీ బైబుల్ కవర్ ఏ కలర్లో ఉంది? నువ్వు బైబుల్ పట్టుకున్నావు చేతిలో, దాని కలర్ ఏ కలర్లో ఉంది? దాని కవర్ ఏ కలర్లో ఉంది? దాని కలర్ ఏ కలర్లో ఉంది? బైబుల్ ఒక కవర్ ఏ కలర్లో ఉంది? బైబుల్ ఒక మన జిప్ పెట్టుకోవడం దాని కలర్ ఏ కలర్లో ఉంది? బైబుల్ తెరిస్తే తెల్ల పేజీలు ఉంటాయి కదా, మరి తెల్ల పేజీ మీద ఏ కలర్తో నీకు అచ్చు వేయబడ్డది బైబుల్? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ రంగుతో బైబుల్ ముద్రించబడ్డది? బైబుల్ ఏ కవరు? బ్యాగ్ కొంటాం, ఏ కవర్ కొంటాం? మొబైల్ ఉంటుంది, ఏ కలర్ ఉంటుంది? చాలా మంది నల్లదనగానే దయ్యం అంటారు. నీ కంట్లో కళ్ళు ఉంటుంది కదా, అది ఏ కలర్ ఉంది? అది ఒకవేళ నల్లది కాకుండా తెల్లదైంది అనుకో, అప్పుడు ఏమంటారు? నీకు కన్ను ఉంది కదా, కన్ను లోపల నల్ల గుడ్డు ఉంటుంది కదా, తెల్ల దాంట్లో నల్లది ఉంటుంది. ఒకవేళ నల్లది కూడా తెల్లది అయిపోతే ఏం చేస్తావు? సైతాన్ అని చెప్పి పీరికి వేసి తెల్లది పెట్టుకో, అప్పుడు ఎట్లుంటది? తెల్ల గుడ్డ అంటే ఏమంటాడు? గుడ్డోడా అంటాడు. ఎందుకు? నీ కంటిలో నల్లది లేదు కాబట్టి. సరే, మనం బైబిల్ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనంలో నల్ల గుర్రం రాయబడి ఉంది. ఈ నల్ల గుర్రం దేనికి సాదృశ్యము అని అంటే కష్టానికి, దాని తర్వాత కరువుకి సాదృశ్యంగా మనం అక్కడ చూస్తాం. ఓకే, ఇంకో దగ్గర కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా నల్ల రంగు గురించి రాయబడి ఉంటుంది. అది దేని గురించి రాయబడి అంటే దుఃఖానికి గురించి రాయబడి ఉంటుంది, దుఃఖం గురించి రాయబడి ఉంటుంది. ఓకే, రైట్. ఇంకొకటి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా నల్ల రంగు గురించి రాయబడ్డది. అది దేవుని ఒక తీర్పు గురించి రాయబడి ఉంటుంది. ఓకే, సో ఇంకోటి మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తే మీరు చీకటి నుండి వెలుగులోకి దాటి ఉన్నారు అని ఉంటుంది. ఓకే, రైట్. ఒక మాట అంట, చీకటి నుండి బయటికి. ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు 17:15 అబ్రహాంకి గాఢ నిద్ర కలుగజేసి
ఆ చీకటిలో దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టు ఉంటుంది. మరి చీకటి సైతాన్ అన్నప్పుడు, నల్లది సైతాన్ అన్నప్పుడు దేవుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ అబ్రహాంకి? గాఢ నువ్వు పడుకుని కళ్ళు మూసుకుంటే నీకేం తెల్లగా కనిపిస్తుందా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకేమో కళ్ళు మూసుకుంటేనేమో తెల్లగా కనిపిస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కళ్ళు మూసుకుంటే నల్లగా కనిపిస్తుంది. ఎవరికైనా అట్లేమన్నా ఉందా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకంటే కళ్ళు మూయంగానే ఏం కనిపించాలి? మరి తెల్ల వెలుగు కనిపించాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కళ్ళు మూసుకుని ఏం కనిపించాలి? చీకటి కనిపించాలి. అప్పుడు చీకటి కనిపిస్తే అప్పుడు ఏమనుకోవాలి? ఓహో, ఈయన దేవుడు, ఈయన దయ్యం అని అనుకుంటారా? ఏ వ్యక్తి అయినా కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? ఏ వ్యక్తికైనా కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? చీకటే కనిపిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసి చీకటి అంటే చీకట్లో దయ్యం ఉందా? ఇప్పుడు బైబుల్ ఆదికాండం మొదటి అధ్యాయం దేవుడు చూస్తాడు, చీకటిని వెలుగుని దేవుడు వేరుపరిచెను అని ఉంది. అయితే చీకటి సృష్టించింది ఎవరు? మరి దేవుడే కదా. ఇప్పుడు అట్లయితే తెల్లోళ్ళందరూ పరిశుద్ధులు, నల్లగున్న వాళ్ళందరూ సైతాన్లా. ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్దాం. ఆఫ్రికాకి వెళ్తే అందరు నల్లగుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరనే బాగా అభిషేకం, వాళ్ళే నేమ్ కాలింగ్ ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దేవుడితో చేస్తున్నారు, దయ్యం బట్టి చేస్తున్నారు. మరి వాళ్ళందరూ నల్లగుంటారు. మళ్ళీ ఆఫ్రికాలో ప్రపంచంలోనే నల్లగున్న ఒక ఆమె ఉంటుంది, చాలా నల్లగా ఉంటుంది, డామర్ కన్నా నల్లగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆమె దయ్యమా? మరి ఆమె క్రైస్తవురాలు. మరి ఇప్పుడు రోడ్డు మీద డాంబర్ ఉంటుంది, మరి దయ్యమా? రోడ్డు మీద డాంబర్ ఉంటుంది కదా, ఇప్పుడు అది డాంబర్ నల్లగా ఉంది కాబట్టి దయ్యమా? ఇప్పుడు మనం మైక్ పట్టుకుంటాం, మైక్ నల్లగా ఉంటుంది, దయ్యమా? బ్లాక్ ప్యాంట్ వేసుకుంటాం, బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం, దయ్యమా? ఇన్స్ట్రుమెంట్స్ కొంటాం, బ్లాక్ ఉంటుంది, దయ్యమా? చాలా మంది మెచ్యూరిటీ లేక సగం బింద ఏ విధంగా అయితే లట్టు చేస్తుందో, చాలా మంది సగం నాలెడ్జ్ లట్టు చేస్తారు. ఈ రంగులన్నీ దేవుడిచ్చిందే. సరే, మనం ఒక వాక్యాన్ని చూద్దాం. సొలొమోన్ గారు మహాజ్ఞాని ఏమంటాడో చూద్దాం. ఎక్కడ చూద్దామంటే పరమగీతములు 5:11 చూద్దాం. పరమగీతములు 5:11 ఒకసారి చదివి సహాయం చేయండి. తెలుగులో, నాది ఇంగ్లీష్లో ఉంది. అయితే సొలొమోన్ అనే వ్యక్తి దేవుడే సొలొమోన్తో 2 సార్లు మాట్లాడాడు. ప్రపంచంలో ఆయనకున్నంత జ్ఞానం, ఆయనకున్నంత తెలివి ఎవరికి లేదు, ఆయనంత ధనం కూడా ఎవరికి లేదు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు మనం ఇక్కడ చూద్దాం. మనిషికి సంబంధించిన మాట చూద్దాం. ఇక్కడ నల్లని చూడండి, సొలొమోన్ భక్తుడు ఏమంటున్నాడంటే, నల్ల ఎంటికలు ఉంటే వాడు యవనస్తుడంట. బైబిల్లో ఒరిజినల్ లాంగ్వేజ్లో వెళ్ళి చూస్తే నల్ల ఎంటికలు అంటే వాడంట మంచి యవనస్తుడంట. తెల్ల ఎంటికలు వచ్చినాయి అంటే రుద్ధుడు అంట. అది ఒక కిరీటం కింద పెంచినాడు. అంటే నల్ల ఎంటికలు ఉంటే ఆ వ్యక్తికి ఏమంట? యవనస్తుడు. సరే, దాంట్లోనే మనం మొదటి అధ్యాయం 5వ చూద్దాం. సొలొమోన్ ఏమంటున్నాడు చూద్దాం. పరమగీతంలోనే మొదటి అధ్యాయంలోనే 5వ ఏమంటున్నాడు చూద్దాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లటి ఏంటిది ఏందంట? నల్లగున్న సౌంద్. ఇప్పుడు నల్లగా ఉంది కాబట్టి ఆమెకు దయ్యం పట్టిందా? నల్ల కలర్ వేసుకుని ఆమెకు ఉంది కాబట్టి నల్లదా దయ్యమా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెల్ల ఎంటికలు ఉంటాయి, నల్లగా ఉంటాయి. బైబిల్ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఎంటికలు తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేడు. ప్రతి ఎంటికలు లెక్కింపబడి, అంటే ఈ ఎంటికలు లెక్కింపబడి ఉన్నాయి అంటే ఈ నల్ల ఎంటికలు దేవుడు నెత్తి మీద పెట్టాడు. బ్లాక్ కలరు ప్రతి వ్యక్తికి నెత్తి మీద ఉంటుంది. అంటే దాని అర్థం ప్రతి వ్యక్తి నెత్తి మీద దయ్యం ఉందా? ప్రతి వ్యక్తి నెత్తి మీద దయ్యం ఉందా? ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు
నీకేం చేస్తారు? స్లేట్ ఇస్తారు. స్లేట్ ఏముంటది? నల్లగా ఉంటుంది. నల్ల దాని మీద నువ్వు తెల్ల బల్బంతో రాస్తావు. దాని తర్వాత బుక్స్ వస్తుంది. బుక్స్లో గీతలు నల్లగా ఉంటాయి, నువ్వు బ్లాక్ పెన్తో రాస్తావు. అంటే ఇప్పుడు దయ్యానికి రాస్తున్నావా నువ్వు? బ్లాక్ అంటే దయ్యం, నల్లదంటే దయ్యం, దయ్యం దయ్యం అని పట్టుకున్నారు. అసలు ఈ నల్ల సృష్టించింది ఎవరు? వాక్యం ఏం సెలవిస్తుంది? మరి నీకు ఎంటకలు నల్లగా ఉన్నాయి, తెల్లెంటకలు మనం డై చేసుకుంటావు. మరి నీ కంట్లో ఏంటిది? అదే నల్లగా ఉంది. తెల్లగా అయితే ఏం చేస్తావు? వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటావు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అన్ని కరెక్ట్గా పెట్టాడు. నల్లది తెల్లది అన్ని దేవుడు సృష్టించిందే కానీ సైతాన్ సృష్టించింది ఏమీయూ లేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే, బైబిల్ ఒక మాట ఉంటుంది, నా జనులు జ్ఞానం లేకుండా నశిస్తున్నారు. అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి జవాబులు. అరే సమయం ఆసన్నమైంది, సువార్త ప్రకటించు, ప్రార్థన చేయి, రక్షణకు నడిపించంటే నల్ల కలర్ దయ్యము, తెల్ల కలర్ దేవుడు. ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది? నువ్వు చర్చ్కి వెళ్ళు, చాలా ఇన్స్ట్రుమెంట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. మరి సౌండ్ సిస్టమ్, సౌండ్ బాక్సెస్ బ్లాక్ లో ఉంటాయి. ఇప్పుడు సౌండ్ బాక్స్ నుండి వింటున్నావే అంటే ఇప్పుడు దయ్యమా? అట్లయితే నీ ఇంట్లో ఎన్ని నల్లగా ఉన్నాయి? చర్చ్ లో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ బ్లాక్ ఉంటాయి? దాని అర్థం ఏంటిది? ప్రతి రంగు చేసింది దేవుడు. ఇప్పుడు మనం ఫిజికల్గా వద్దాం. మీరు ఎక్కడైనా చూడండి, డాక్టర్స్లలో కూడా అందరూ తెల్లదేసుకోరు. సీనియర్ డాక్టర్స్ వైట్ వేసుకుంటారు, ఆపరేషన్ చేసేటోడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటారు, మంచి ఫిజిషియన్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటిదంటే ఆ డ్రెస్ని బట్టి వాళ్ళ గుర్తింపులు వస్తాయి. మీరు ఒకవేళ మీడియా టీంని చూడండి, ఎక్కడైనా మీడియా టీం అంతా బ్లాక్ వేసుకుంటారు. ప్రపంచంలో మీరు ఎక్కడంటే మీడియా టీం చూడండి, మీడియా టీం అంతా బ్లాక్ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అంటే లైటింగ్ రిఫ్లెక్షన్ కాకుండా వేసుకుంటారు. కెమెరాల్లో షూటింగ్ చేసేటప్పుడు మీరు సినిమాలు ఏమైనా పెద్ద పెద్ద తీసి చూడండి, వాళ్ళు బ్లాక్ పక్కకు పెడతారు. ఎందుకు? లైట్ రిఫ్లెక్షన్ కాకుండా. సరే అంతే. సో నువ్వు ఏ కలర్ వేసుకున్నా ఒకటి, దేవుడు చూసిందంటే నువ్వు నీ బట్టలు ఎందుకు వేసుకుంటావు? నీ బాడీని కవర్ చేసుకోవడానికి వేసుకోవడం. నీట్గా నీకు ఒక్కొక్కరు ఫేస్కి ఒక్కొక్క కలర్ మంచిగా కనిపిస్తుంది. నీకు ఇష్టం ఉందో నువ్వు వేసుకో. అంతేగాని మనము ఇట్లాంటి ఫుడ్ విషయాలలో కానీ ఈ కలర్ డ్రెస్సింగ్ విషయాలలో వీ హ్యావ్ నో రైట్స్ టు జడ్జ్మెంట్. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుడు అంగీకరిస్తున్నాడు. అప్పుడు నేను ఫారెన్కి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రీచర్స్ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ప్రీచింగ్ చేస్తారు. మన ఇండియాలో ఏమో టీ షర్ట్ వేసుకుంటే పెద్ద పాపం. మరి ఫారెన్లోకి వెళ్తే వాళ్ళు టీ షర్ట్, ఎందుకంటే ఆ వెదర్ని బట్టి వాళ్ళకి అనుకూలాన్ని బట్టి వాళ్ళు వేసుకొని ప్రీచ్ చేస్తారు, టీచ్ చేస్తారు. దానికి ఏం తప్పు లేదు. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ అంటాం. మరి మన ఇండియన్ కల్చర్ నిజంగా నువ్వు పాటిస్తున్నావు? ఇండియన్ కల్చర్ ప్రకారంగా కుర్తా పైజామా వేసుకోవాలి, పైన్ షర్ట్ వేసుకోవద్దు. పైన్ షర్ట్ ఫారెన్ కల్చర్. నువ్వు రియల్ ఇండియన్ కల్చర్ ఫాలో అంటే కుర్తా పైజామా వేసుకోవాలి, ఈ పైన్ షర్ట్లు వేసుకోకూడదు. మరి అన్నెసెసరీగా దేవుని ఒక వాక్యాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకొని ఇతరుల బుర్రలు ఖరాబ్ చేయొద్దు. ప్రతిదీ దేవుడిచ్చింది దాన్ని అనుభవించడానికి. స్కూల్ వెళ్ళాక నీకేం కనిపిస్తుంది? స్కూల్లో బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? బ్లాక్. ఇప్పుడు యేసు ప్రభు కొట్టిన మేకలు కూడా నల్లయ్యే. మరి నీ ఇంట్లో ఉన్న మేకలు నల్లయ్యే. నువ్వు ఇల్లు కట్టుకుంటావు చూడు, ఇంట్లో ఉన్న పిల్లర్లకు రాడ్స్ బ్లాక్. అంటే ఇప్పుడు బ్లాక్ రాడ్స్ తో ఇల్లు కట్టినావు కాబట్టి ఇప్పుడు నీ ఇల్లు దయ్యంతో కట్టినామంటామా? మనం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఉండకూడదు. దేనికైనా ఒక పర్పస్, ఒక ఇది లేనిది కట్టారు. నువ్వు ఒక వ్యక్తి, నువ్వు కింద ఉండి నీ ఫ్యామిలీనే రూల్ చేయకుండా
ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని సరిగా ఏలుబడి చేయకుండా వాడట్లా వీడిట్లా అంటే అది ఏలుబడి చేసేటోడికి ఇంకెంత బుర్ర ఉంటుంది, వాడు ఎంత ఆలోచిస్తాడు. ఎప్పుడు సాధారణంగా కూర్చొని మా సీఎంకి మంచి లేదు, మా సీఎం బుద్ధి లేదు, అట్లా చేసి ఎట్లా అంటే వాడు బుద్ధి లేకుండానే తెలివి లేకుండానే ఆ పోస్ట్కి ఎక్కినాడా? ఆయన ఇంత తెలంగాణలో ఉన్న ఈ యొక్క రాష్ట్రానికి ఉన్న జనాలకి మంచి చెడులు చూస్తున్నాడు ఆయన. నువ్వైతే ఒక కుటుంబం గురించే సరిగా చూసుకోలేని వ్యక్తివి, ఈయనకేమో ఈయన రాష్ట్రం మొత్తం వెళ్ళే వ్యక్తికి ఆయనకు తెలివి లేదు, అది ఇదని ఎలా అనగలుగుతావు? బైబిల్ సెలవిస్తుంది, నీ పైన ఉన్న అధికారులు వాళ్ళు ఏలుబడి కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ గురించి చెడు పలుకోదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇవి ఇలాంటి చిన్న చిన్నవి మనం కాదు, ఏదైనా కొన్ని రూల్స్, కొన్ని పర్ఫెక్షన్స్, కొన్ని దాన్ని బట్టి. ఇప్పుడు అన్యులు ఏం చేస్తారు? వాస్తులు అంటారు. ఇప్పుడు క్రైస్తవులు వాస్తులు పాటించారు, ఇప్పుడు అన్యులు ఏమో వాస్తు పాటిస్తారు. ఇప్పుడు అది వాస్తులు ఎక్కడ నుండి వచ్చేది? బైబిల్ నుండి వచ్చింది. నువ్వు పాటిస్తే పాటించు, పాటించకపోతే పాటించకు, దాంతో వచ్చేది లేదు, పోయేది ఏం లేదు. ఎవరు అనుకూలంగా వాళ్ళు కట్టుకుంటారు. ఏమంటారు? వెస్ట్ సైడ్ తలుపు పెట్టొద్దు అంటాడు. ఎందుకు పెట్టొద్దంటే వర్షాలు ఎక్కువ అక్కడ వస్తాయి కాబట్టి, ఇల్లు మొత్తము ఏంటిది తడిచిపోతుంది కాబట్టి పెట్టొద్దు అనేటోళ్ళు ఆ రోజుల్లో. ఎప్పుడు తలుపు ఈస్ట్కి ఉండాలి, ఎందుకంటే ఆ రోజుల్లో కరెంటు లేదు కాబట్టి సూర్యుడు రాగానే ఇల్లు మొత్తము వెలుగు వస్తుంది. అందుకే అద్దాలు పెట్టేటోళ్ళు పాత ఇంట్లో, ఎందుకంటే ప్రతి ఇంట్లో వెలుగు వస్తుంది. ప్రతి ఇంట్లో కిటికీ పెట్టాడు, ఎందుకంటే గాలి రావడానికి పోవడానికి. దీనికి వాళ్ళు వాస్తవానికి పేరు పెట్టి దానికి డబ్బులు సంపాదిస్తున్నారు. కొంతమంది అంటారు బీరువా ఇటు పెట్టదు ఇటు పెట్టు అని. మరి అట్లా పెడితే డబ్బులు వస్తాయా? ఇట్లా పెడితే డబ్బులు పోతున్నాయా? నువ్వు కష్టపడితే వస్తాయి, కష్టపడకపోతే ఏడొస్తాయి. కొంతమంది వాస్తు ప్రకారంగా కోన కూడా చూసుకొని ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో సావులు ఉండవా? చచ్చిపోరా వాళ్ళ ఇంట్లో? వాస్తు కరెక్ట్ మెజర్మెంట్తో ఎంత కట్టినా ఆ ఇల్లులో చావులు ఉండవా ఏంటిది? వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉండవా ఏంటిది? అందరింట్లో కష్టాలు ఉంటాయి, అందరింట్లో నష్టాలు ఉంటాయి. దాన్ని బట్టి దీన్ని బట్టి కాదు, నీ మనసు నీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. కనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనం తీసివేసి మనము క్రీస్తుని తెలుసుకొని క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళి క్రీస్తులో మార్చబడాలి. ప్రతి రంగు దేవుడిచ్చిందే. ఒకవేళ నువ్వు అంత పరిశుద్ధుడిగా ఉండాలంటే నీ కంట్లో ఉన్న నల్లది తీసేసుకో. అందుకే దేవుడు అంటాడు ఏమని? ఎదుటోని కండ్లకెళ్ళి దుమ్ము తీసే కన్నా ఫస్ట్ నీ కండ్లకెళ్ళి తీసుకోమంటాడు. ఎదుటో దగ్గర నీకు నల్లది కనిపిస్తుంది కదా, ఫస్ట్ నీ గుడ్డలో ఉన్న నల్లది తీసేసుకో, అప్పుడు అంత తెల్లగా కనిపిస్తుంది, ఏ బాధ ఉండదు. సో కలర్స్, ఇవి చెట్లు, ఇవి జంతువులు అన్నీ దేవుడు భూమి మానవుడి కోసం ఇచ్చాడు. ఇచ్చి దీన్ని అంతటి ఏలుమన్నాడు. కొంతమంది చీమని చెప్తే పాపము, దానికి ఏం పాపం లేదే. మనుషులు చంపితే పాపం అని బైబిల్ చెప్తుంది, జంతువులకు చంపితే పాపం అని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుంది? నరహత్య చెయ్యొద్దు అన్నది. నువ్వు నరహత్య చేయకు, చీమని చంపుకు, పాముని చంపు, నీకేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకు? అది ఒకవేళ పాముని చంపకపోతే అది ఏం చేసి నేను కాటేస్తుంది, దాన్ని చంపు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనిషిని మట్టుకు నువ్వు చంపకూడదు, బైబిల్ చెప్తుంది. సో మనం బైబిల్ ఉన్న ఆజ్ఞలు పాటించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈ రంగులు కాదు. ఈ రంగుల ప్రపంచంలో ప్రతి కలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి రంగు ముఖ్యమైనది. ప్రతి రంగు దేవుడు మనకిచ్చిందే. కాబట్టి ఎందుకంటే నీకు ప్రతి ఒక్కరికి నల్ల ఎంటికలు ఉంటాయి. మరి నువ్వు అంత పరిశుద్ధి అంటే నల్లకి రాకుండా తెల్ల కలర్ వేసుకో మరి. సో అలా కాకుండా మనకు దేవుడిచ్చిందని ఆనందించుకుంటా ముందుకెళ్దాం.